ముఫాసా ది లయన్ కింగ్. ముఫాసా పాత్రకి సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో మంచి క్రేజ్ని ఏర్పరచుకున్న ఈ సినిమా ఈ వారం మిగిలిన సినిమాలపై పైచేయి సాధించి మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ సినిమా చూస్తుంటే మనకి బాహుబలి కథ గుర్తురాక మానదు. ఎందుకంటే ముఫాసా కథ బాహుబలి కథే. అంటే కథంతా ఒకేలా ఉందని చెప్పను కానీ మూల కథ పాత్రల వరకు ఈ రెండు సినిమాలకి చాలా పోలికలు కనిపిస్తాయి. కాకపోతే అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిల పాత్రల కలయికే ఈ ముఫాసా పాత్ర కథ. ఈ కథా విశేషాల్లోకి వెళ్లే ముందు దయచేసి ముఫాసా సినిమా చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ముఫాసా అనే సింహం చిన్నప్పుడు ఒక ప్రమాదంలో తల్లిదండ్రులతో వేరు కాబడి మహేంద్ర బాహుబలిలానే దూరంగా ఉన్న ఒక రాజ్యంలో పెరుగుతుంది. ఆ రాజ్యానికి బిజ్జల దేవుడు లాంటి రాజు వబాసి, వబాసికి బల్లాల దేవుడు లాంటి కొడుకు టాకా, శివగామి లాంటి భార్య ఈషే. తమ రాజ్యానికి వచ్చిన ముఫాసాని రాజు వబాసి అసహించుకుంటే శివగామి లాంటి వబాసి భార్య ఈషే తన సొంత కొడుకు టాకాతో పాటు ముఫాసాని పెంచి పెద్దది చేస్తుంది. వబాసికి తన కొడుకు టాకాని రాజును చెయ్యాలని కోరిక. కానీ ముఫాసా టాకా కన్నా చాలా ధైర్య సాహసాలతో ఉండి రాజ్యంలో అందరి మనలను పొందుతూ ఉంటాడు. అచ్చు అమరేంద్ర బాహుబలిలానే. అలానే మహేంద్ర బాహుబలి సెలయేరు అవతల ఉన్న అందమైన లోకాన్ని చూడాలని ఎలా కోరుకుంటాడో ముఫాసా కూడా సుదీర్ ప్రాంతంలో ఉన్న తన సొంత రాజ్యమైన అందమైన మెలీలోకి వెళ్ళాలని కళ్ళగంటూ ఉంటాడు. అలానే ఈ సినిమాలో దేవసేన లాంటి ఆడసింహం కూడా ఉంటుంది. ఆ ఆడసింహమే సరాబి. ఈ సరాబి వల్లనే అన్నదమ్ముల్లాంటి ముఫాసాకి టాకాకి వైరం ఏర్పడుతుంది. టాకా సరాబిని ప్రేమిస్తే సరాబి ముఫాసాని ప్రేమిస్తుంది. అప్పటి నుంచి టాకా బల్లాల దేవుళ్ళ క్రూరంగా మారిపోయి ముఫాసాని వెన్నుపోటు పొడుస్తాడు. అంతేకాకుండా ఈ సినిమాలో రాజ్యాల మీద అటాక్ చేసే తెల్లసింహాల గుంపు ఒకటి ఉంటుంది. ఈ తెల్లసింహాల గుంపు మనకి బాహుబలి సినిమాలోని కాలకీలను గుర్తుదిస్తుంది. ఇలా ఎలా చూసినా మనకు చాలా వరకు మహేంద్ర బాహుబలి ప్లస్ అమరేంద్ర బాహుబలి పాత్రల కలయికగా ముఫాసా పాత్ర కనిపిస్తే చాలా పాత్రలకి కథకి కూడా బాహుబలి పోలికలు కనిపిస్తాయి. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్. థ్యాంక్ యూ. మీ కృష్ణారెడ్డి.